ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం ఎత్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ముగ్గురు నిందితులను కూడా మరొకసారి 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఇరువాదనలు కంప్లీట్ కావడం జరిగింది. దీనిపై ఈ రోజు నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ కౌంటర్ పై కొద్దిసేపమే అటు ఉమామహేశ్వరరావు, భుజంగరావుతో పాటు తిరుపతన్న, అదేవిధంగా ప్రణీత్ రావు సంబంధించిన అడ్వకేట్ ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానంగా ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజుల పాటు పోలీసులు విచారించారు. మళ్ళీ అతన్ని కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఇప్పటికే అటు తన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురానుంది. మరోవైపు భుజంగరావుని, తిరుపతిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి. వీటితో పాటు ప్రణీత్ రావుని కూడా ఇప్పటికే విచారించిన నేపథ్యంలో మరొకసారి అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్లోకి వస్తాయని మాత్రం అటు పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే వారి ముగ్గురిని కూడా మరొకసారి కస్టడీలోకి కోరుతూ ఈ రోజు పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ పై ఈ రోజు మరొకసారి విచారించిన నాంపల్లి కోర్టు ఆ ముగ్గురు నిందితులకు సంబంధించి దానిపై కౌంటర్ దాఖలు చేసింది. ఆ నిందితుల న్యాయవాదులు రేపు లేదా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇప్పటికే వాదన కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి సాయంత్రం 6 గంటలకు లేదా రేపు ఉదయం కూడా ఈ యొక్క పిటిషన్ పై తీర్పుని నాంపల్లి కోర్టు ప్రకటించే అవకాశం. ఇందులో ప్రధానంగా ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రుల పేర్లు కావచ్చు, ఎమ్మెల్సీల పేర్లు కావచ్చు, మరోవైపు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు కొనసాగించాలంటే ఇప్పటికే వారికి సంబంధించిన కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టు కోరారు. ఇప్పటికే మనం చూస్తాం ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇద్దరు భుజంగరావుతో పాటు అరెస్ట్ గా ఉన్నటువంటి తిరుపతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇక వీరితో పాటు ప్రణీత్ రావుని మరొకసారి విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తారు. కాబట్టి ఇప్పుడు చూడాలి ఈ కేసులో ఈ ముగ్గురితో పాటు, ఇద్దరితో పాటు భుజంగరావు, తిరుపతితో పాటు మరోవైపు ప్రణీత్ రావుని కూడా కస్టడీకి అనుమతిస్తుందా లేదని మాత్రం ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.